మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేటువంటి ఒక అద్భుతమైన విషయాన్ని మీరు చాలా ఆసక్తిగా చూస్తారని నేను అనుకుంటున్నాను. అదేంటంటే నీ ఆకారం ఓంకారం. ఓంకారం అంటే ఇది సర్వబీజం, సమస్త సృష్టి స్వరూపం, సమస్త దేవతా స్వరూపం, అనంత విశ్వం ఈ ఓంకారంలోనే ఇమిడి ఉంటుందని మనకందరికీ తెలుసు. ఇది సర్వబీజం. ఈ ఓం జోడిస్తే ఏ మంత్రం చెప్పినా ఆ మంత్రం వేగంగా సిద్ధిస్తుంది. మరి సమస్తము ఓంకారమే అయినప్పుడు ఈ ఓం అనేది ఎలా ఏర్పడింది? ఏ మెటీరియల్ ఈ ఓంకారాన్ని ఇది సృష్టించబడడానికి వాడిన పదార్థం ఏంటి? ఏ వస్తువులు, దీని స్పేర్ పార్ట్స్ ఏంటి? ఆ ఊ ఉం, ఆ ఊ ఉం అనేటువంటి 3 అక్షరాల కలయిక ఓంకారం. మరి ఆ ఊ ఉం ఎక్కడి నుంచి వచ్చాయి? అవి కూడా ఎక్కడి నుంచి రావాలి కదా. మరి మాత, మాత అంటే చివరిలో ఆ, మాత. పిత, చివరిలో పిత అంటే ఆ, అంటే తల్లి తండ్రిని మనం మాత పిత అంటాం. మాతాలో చివరి ఆ, పితాలో చివరి ఆ. గురువు, గురువులో చివరి అక్షరం ఊ. దైవం, దైవంలో చివరి అక్షరం ఉం. ఆ ఊ ఉం, తల్లి తండ్రి గురువు దైవం. అమ్మ, చివరిలో ఆ, నాన్న ఆ, గురువు ఊ, దైవం. తల్లి తండ్రి గురువు దైవం, వీళ్ళ కలయికే ఓంకారం. ఈ 3 అక్షరాలతోనే ఓంకారం. ఎవరైనా సరే మీరు ఆవు ఓం అంటారు, ఆం అని కూడా అంటారు, ఓం అంటారు. మరి ఓంకారాన్ని ఉచ్చరిస్తే తల్లి తండ్రి గురువు దైవాన్ని ఒకేసారి మనము ఉచ్చరించినట్లే, వాళ్ళని తలుచుకున్నట్టే. మరి ఈ ఓంకారాన్ని ఎంత ఎక్కువ చెబితే అంత శక్తి మీకు వచ్చేస్తుంది. మీరు ఏ అక్షరాన్ని పలికినా నోటిలో నాలుక ఏదో ఒక వైపు తగులుతుంది. నమశివాయ అనండి, ఈ 5 అక్షరాలకి 5 ప్లేసులు తగులుతుంది. ఇంకా ఏ లెటర్నా పలకండి, ఖచ్చితంగా మీ నాలుక సైడ్లోనో కిందనో పైన తగులుతూనే ఉంటుంది. నాలుక తగిలితేనే ఏ అక్షరాన్ని పలకగలుగుతాం. మరి నాలుక తగలకుండా పలికే ఏకైక అక్షరం ఓం. ఓం అంటే నాలుక పైకి ఇలా ఉంటుంది, ఎక్కడ తగలదు. నోటిలో ఎక్కడా తగలకుండా నాలుక నిలబడగలిగి శబ్దం వినిపించే ఒకే ఒక అక్షరం ఓం. ఈ ఓం అంటే వెన్నెముకలో ఒకసారిగా ఒక సన్నని ప్రకంపన ఒకటి తెలుస్తుంది. ఓం అంటే మనకు ఉచ్చులో అదురుతుంది. ఈ 3 వేలు ఇలా పెట్టుకుని ఓం 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 అంటే ఉచ్చులో అదురుతూ ఉంటుంది. మీరు కావాలి చేయబెట్టుకోవచ్చు, ఇక్కడ వైబ్రేషన్ వస్తుంది. అంటే సహస్రారం యాక్టివేట్ అవుతుంది, ఆన్ ది స్పాట్, సెకండ్లో అవుతుంది. అలాగే ఉచ్చులో అదిరేటువంటి సందర్భంలో కళ్ళు మూసుకుని ఓం అంటే మనకు మూలాధార చక్రంలో నుంచి ఒక సన్నని తీగ వెన్నెముకలో ఒక పైప్ లాగా ఏదో శక్తి ఇక్కడి నుంచి పైకి ఒక కరెంట్ షాక్ లాగా తగులుతూ ఉంటుంది. మూలాధారం అంటే మనకు వెన్నెముక చివరిలో వెనుక భాగంలో ఒక పూస ఉంటుంది, అదే మూలాధార చక్రము. అక్కడనే కుండలిని శక్తి ఉంటుంది, అంటే అమ్మవారు. ఇక్కడ పరబ్రహ్మ ఉంటాడు. పరంజ్యోతి పరబ్రహ్మ సమ్మేళనమే జీవబ్రహ్మైక్య రాజయోగము. కాబట్టి మూలాధారం యాక్టివేషన్ ఏంటంటే, మూలాధారం అంటే మదర్ డాక్యుమెంట్స్, మూలపత్రాలు అంటారు. ఏదైనా ఒక ఆస్తికి మనకు మూలపత్రాలు లేకుండా మన మూలాధారంలో ఉంటాయి. మన మదర్ డాక్యుమెంట్స్ ఏంటి, అక్కడే విఘ్నేశ్వరుడు ఉంటాడు. కాబట్టి మూలాధార చక్రం యాక్టివేట్ కాకపోతే పిల్లలు ముద్దులైపోతారు, జ్ఞాపకశక్తి ఉండదు. మూలాధారాన్ని యాక్టివేట్ చేస్తే వాడు క్లవర్ స్టూడెంట్ అవుతాడు. అక్కడ అమ్మవారి యొక్క శక్తి
చుట్టలు విడిబడి సర్పంలాగా సుషుమ్నా నాడి ద్వారా ఇడాపింగళ సుషుమ్నా నాడుల మధ్యలో ద్వారా వచ్చి మనకు సహస్రానికి చేరుతుంది, అది ప్రయాణిస్తుంది. ఆ కుండలిని శక్తిని చైతన్యపరచడమే ఆనాపాన సతి, ప్రాణాయామ, ఉచ్ఛ్వాస, మనం ఏదో చెప్తా ఉంటారు, ఎన్నో ఉంటాయి, మంది ఎన్నో ఉచ్ఛ్వాస క్రియలు చెప్తూ ఉంటారు. అవన్నీ కూడా కుండలిని శక్తిని చైతన్యం చేయడానికి. నేను అవేవి అవసరం లేదు. ప్రతిరోజు మీ వయసు ఎన్ని సంవత్సరాలు 2 నిమిషాలు ఓంకారం చెప్పించండి. ఓం అంటూ ఒక హార్మోనియం లాగా మీకు అది లాగుతూ ఉంటుంది. అద్భుతమైన శబ్దం వినిపిస్తుంది. బ్రెయిన్ మీకు అద్భుతంగా యాక్టివేట్ అవుతుంది. ఒక విమానం శబ్దం లాగా మీకు వినిపిస్తూనే ఉంటుంది. దీర్ఘమైన ఓంకారం ఓ నేను ఇంకా ఎక్కువసేపు కూడా చెప్పగలను, కానీ ఇక్కడ అర్థమయ్యేదాని కోసం చెప్పగలను చెప్తున్నాను. ఇలా దీర్ఘమైన ఓంకారాలు ఒక 11 చెప్పండి. మీకు నచ్చితే 111 చెప్పండి. ఇప్పుడు ఏమవుతుంది, మీరు వేరే శబ్దాన్ని మర్చిపోతారు. ఓంకారమే మీకు వినిపిస్తూ ఉంటుంది, అదే గుర్తుంటుంది. అంటే ఆలోచన నశింపజేస్తుంది. ఇదే దీర్ఘమైనటువంటి ఓంకారాన్ని 2గా విడగొట్టుకోండి. ఓ అని విడగొట్టుకోండి. అట్లా 11 సార్లు చెప్పండి. అదే ఓంకారం యొక్క టైమింగ్ మీరు ఎంతసేపు అయితే దీర్ఘంగా చెప్పగలుగుతారో ఆ టైమింగ్ని 3గా విభజించండి. ఓ టైం మాత్రం అదే. దీన్ని మీరు పాటలుగా చూడండి. ఇట్లా 3 సార్లు చెబుతూ 11 సార్లు చెప్పండి. ఇదే సమయాన్ని 4గా విడగొట్టండి. ఇంకొక 11 టైమ్స్. మీరు ఈ గీతలుగా లెక్క పెట్టుకోవచ్చు. ఓ మీరు పీల్చుకోండి, నోటితోనే గాలి పీల్చుకోండి. ముక్కుతో గాలి పీలిస్తే మీ శ్వాసలు ఖర్చు అవుతాయి. నోటితో పీల్చింది శ్వాస కాదు, కానీ మీరు శ్వాసను మిగలబెట్టినట్టే. ఎన్ని శ్వాసలు పీలిస్తే అంత ఆయుష్ తగ్గిపోతుంది. ఇక్కడ మీరు నోటితోనే గాలి పీలుస్తారు, నోటితోనే వెళ్తారు, కానీ మీరు మాత్రం యాక్టివ్గా ఉంటారు. ఇప్పుడేమైంది, 24 సార్లు ఆ సేమ్ టైం స్పాన్ని 4 పార్ట్స్ చేశారు. ఇప్పుడు 5 భాగాలు చేసుకోవచ్చు. ఓ ఐదు చేస్తారు. ఇలాగా 11 సార్లు. ఇంకా 6 టైమ్స్ ఓ ఆరు సార్లు ఇంటూ 11 సార్లు. ఇలా అయిన తర్వాత ఇంకా లెక్క పెట్టద్దండి. ఇది 11 సార్లు 6 సార్లు ఎవరికి చెప్పారు. ఓ మీకు ఎంతవరకు మీరు మీ ప్రాణశక్తితో చెప్పగలిగితే అన్నిసార్లు ఇలా కళ్ళు మూసుకొని మీరు చెబుతూ ఉంటే తల్లి తండ్రి గురువు దైవాన్ని మల్టిపుల్ టైమ్స్ మీరు చాంటింగ్ చేస్తున్నట్టే, పిలుస్తున్నట్టే, అనంత విశ్వంతో మీరు మాట్లాడుతున్నట్టే, అనంత విశ్వాన్ని ప్రతిరోజు పలకరిస్తున్నట్టే, ఈ సమస్త మహాఖగోళాన్ని మీరు ఆ ఖగోళంతో మీరు ఫ్రెండ్షిప్ చేస్తున్నట్లే. ఈ మహానక్షత్ర మండలము, మహాగ్రహ మండలము, ఈ దిగంతరాల్లో వ్యాపించినటువంటి ఈ అనంత విశ్వాన్ని పలకరించాలంటే ఒకే ఒక్క కోడింగ్ ఓంకారం. ఈ ఓంకారము తల్లి తండ్రి గురువు దైవం అనేటువంటి శక్తిలోంచే పుట్టింది. ఇంకా వేరే ఎక్కడి నుంచి పుట్టలేదు. మెటీరియల్ అదే. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, మనకు విద్య నేర్పించిన గురువు, అప్పుడు మనం దైవాన్ని చేరుకుంటాము స్పష్టంగానే అర్థం. ఇదంతా ఆ దైవంతో సహా కలిస్తేనే ఓంకారము. అందుకే నీ ఆకారం ఓంకారం అని చెప్పాను. మన అనంత విశ్వం మన యొక్క శరీరంలోనే ఉంది. ఆ కనెక్టివిటీ మన దగ్గరే ఉంది. అది మనకు బ్లాక్ అయిపోయింది. అది ఓపెన్ చేయాలంటే, ఆ బ్లాకేజెస్ ఓపెన్ కావాలంటే ఈ ఓంకార శక్తి. మీరు చూడండి, గమనించుకోండి. నాలుక ఎక్కడ కానీ ఓంకారం చెప్తే మీ నోటిలో తగలదు. ఈ ఓంకారం ఇలా ఉంటే దాన్ని చూస్తే
విఘ్నేశ్వరుడే. పైన ఆయన తల, ఆయన బొజ్జ, ఆయన పాదము, ఆయనకు తొండము, ఆయన తొండంలో ఎత్తుకున్న లడ్డు, చుక్క. అందుకే ఆయన మొదటి దేవుడు. ఓంకారమే మొదటి బీజము. ఆ ఓంకారాన్ని మీరు చూసుకోండి, ఖచ్చితంగా వినాయకుడే, ఇంకెవరో కానే కాదు. సమస్త గణములకు అధిపతి, అంటే సమస్త విశ్వానికి అధిపతి. అందుకే ఆయన్ని శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం అన్నారు. మహావిష్ణువు విశ్వరూపం ఎత్తాడు, అంతా నేనే అంటాడు. మరి ఆయన విఘ్నేశ్వరుడే కదా. కాబట్టి ఇక్కడ అనంత విశ్వ చైతన్య శక్తితో మీరు మాట్లాడాలంటే ఓంకారాన్ని మీరు ఎంత ఎక్కువ చెప్పగలిగితే మీరు అంత అదృష్టవంతులు. మీకు దరిదాపులకి ఎటువంటి నెగటివ్ శక్తి రాదు. క్రూర మృగం వస్తే కూడా అది ఒక సాధు జంతువులాగా మీతో పక్కన పడుకొని కొద్దిసేపు నిద్రపోయి వెళ్ళిపోతుంది. అడవుల్లో ఋషులు ఈ స్థితిలోనే వాళ్ళ చుట్టూ అపారమైనటువంటిది శక్తిని తయారు చేసుకుంటారు. పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, పాములు ఉన్నాయంటే వాళ్ళు వెళ్ళలేరు. వాళ్ళకి తెలుసు వాటితో ఎట్లా ఫ్రెండ్షిప్ చేయాలో. వాటి యొక్క కంటి రెటీనా కూడా సాఫ్ట్గా మారిపోతుంది. అందుకే పుట్టలు పెడతా ఉన్న వాళ్ళు ప్రశాంతంగా పట్టు పాను పైన ఉన్నట్టు కూర్చోగలుగుతారు. కాబట్టి ఓంకార శక్తి గురించి చెబితే సంవత్సరమైనా కూడా చాలదు. కాబట్టి బిడ్డ పుట్టగానే అమ్మానే అంటాడు. అమ్మ అనే అక్షరం మొదట వస్తుంది. ఎవరి భాషలో వాళ్ళకి వాళ్ళ అమ్మనే పిలుస్తారు. నాన్న తర్వాత దశల వారీగా జీవితం పరిపూర్ణత వస్తుంది. కాబట్టి అందుకే తల్లి మొదటి గురువు అన్నారు. కాబట్టి ఈ ఓంకారాన్ని మీరు నేను చెప్పిన విధంగా ప్రాక్టీస్ చేయండి. మీకు అద్భుతాలు మీ జీవితంలో జరగడం ప్రారంభిస్తాయి. ఈ కాలం కూర్చొని హోమాలు, యజ్ఞాలు, నవరత్నాలు, యంత్రాలు అనుకుంటే మీ డబ్బులు వేస్ట్. ఆ రత్నాలు పనిచేస్తాయి, అమ్మిన వాడికి పనిచేస్తాయి. ఎందుకంటే మీరు డబ్బులు ఇచ్చారు కదా, అతనికి డబ్బు క్యాష్ అయింది. మీకేమైంది? ఇంకొకరు చూపించుకోవడానికి పనిచేస్తాయి. నా చేతిలో ఇన్ని ఉంగరాలు ఉన్నాయి, ఇన్ని రాళ్ళు, నవరత్నాలు ఉన్నాయి. రాళ్ళు పనిచేస్తాయి, కానీ ఒరిజినల్ రాళ్ళు అనేవి వెంకటేశ్వర స్వామి కిరీటంలోకి, విజయవాడ కనకదుర్గమ్మ హారంలోకి వెళ్తాయి. సైడ్ పీసులన్నీ మనకు దొరుకుతాయి. అవి వచ్చి మనకు అద్భుతాలు చేసేది మీకు లేదు. ఒకవేళ ఒరిజినల్ స్టోన్స్ మీకు దొరికితే అది మీ అదృష్టం, ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. అదే ఒరిజినల్ స్టోన్ జరిగి ఆ రత్నం మీకు వ్యతిరేకమైతే చెడ్డే జరుగుతుంది అంతే వేగంగా. కాబట్టి రత్నం అనేది అనుకూల రత్నమా, ప్రతికూల రత్నమా, దోషం ఉన్నదా లేదా అని తెలుసుకోవడమే కష్టం. కటింగ్స్ అలా చేసి మెరుస్తూ ఉంటాయి. ఆ మెరుపుల్లో క్రాకులు కనిపించవు, లోపల బబుల్స్ కనిపించవు. అవి లేతవా ముదురువా మనకు అనుభవం లేదు. ఇట్లా అదే చెప్తారు. ఏదో పద్యం ఉంది వేమనది, నిక్కమైన నీలం ఒక్కటి చాలదా అనేసి, తలుకు బెలుకు రత్నములు తట్టడేలా నిత్యమైన నీలం ఒక్కటి చాలదా అని. అంటే ఏ దోషంలోనే ఒక నీలం చాలు అని అర్థం. కాబట్టి ఆ పరిశోధనలకు వెళ్ళేదానికన్నా మీరు ఓంకారం జపించండి, సమస్త విజయాలు మీ సొంతం. మీకు ప్రతికూలతలన్నీ పక్కకు పోతాయి. మీరేం చేస్తున్నారు? అసలు శిశులైనటువంటి విశ్వ చైతన్య శక్తిని మీ నోటితో ఉచ్చరిస్తున్నారు. విఘ్నేశ్వర శక్తిని ఇప్పుడు ఇంక మీరు అందరి దేవుళ్ళని ఒకేసారి పలకరించేసినట్టే, 3 దేవతల్ని ఒక ఓంకారంతో పలకరించేసినట్టే. అలవాటు అడిక్ట్ అయిపోండి ఓంకారానికి. దీనికి ఏమి ఫీజు లేదు. మీకు బ్రహ్మ ముహూర్త కాలం అని ఒకటి ఉంటుంది. 3 గంటల 36 నిమిషాల నుంచి 4 గంటల 24 నిమిషాల వరకు ఉంటుంది. ఆ 48 నిమిషాలు మాత్రం బ్రహ్మ ముహూర్త కాలం. 3 నుంచి 6 గంటల వరకు బ్రహ్మ ముహూర్త కాలం కాదు. ముహూర్తం అంటే 45 నిమిషాలే. ఏ ముహూర్తం? 45 నిమిషాలే. ఆ 45 నిమిషాలు 3:36 నుంచి 4:24 వరకు. సూర్యోదయం 6 గంటలకైతే 3:36 స్టార్ట్ అవుతుంది. సూర్యోదయం 6:05 అయితే 3:41 స్టార్ట్ అవుతుంది. సూర్యోదయం 5:55 నిమిషాలకైతే 3:31 నిమిషాలు స్టార్ట్ అవుతుంది. అంటే సూర్యోదయం 5 నిమిషాలు లేట్గా అయితే 3:36 తర్వాత 5 నిమిషాలు యాడ్ చేసుకోవాలి. సూర్యోదయం 5 నిమిషాలు తక్కువైతే 3:30, 3:31 చేసుకోవాలి. ఈ 45 నిమిషాలు మాత్రమే బ్రహ్మముహూర్త కాలము. ఆ సమయంలో ఎవరు వాళ్ళ జీవితానికి కావాల్సిన పని చేస్తారో సక్సెస్ అవుతుంది. జపతపాలే కాదు, కూర్చొని చదువుకోవచ్చు, వాళ్ళ ప్రాజెక్ట్ గురించి ఆలోచించవచ్చు, వాళ్ళ షాప్ ఓపెన్ చేయొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఆ టైంలో చేసినవన్నీ సక్సెస్ అవుతాయి. మరి ఈ ఓంకారాన్ని మీరు ఎప్పుడు చెప్పితే అప్పుడు మీకు బ్రహ్మముహూర్త కాల శక్తి మీకు ప్రవేశిస్తూనే ఉంటుంది. 24/7 మీ ఇంట్లో ఓంకారం ప్లే చేసేయండి, మీ ఇంట్లో బ్రహ్మముహూర్త కాల శక్తి ప్రసరిస్తూ ఉంటుంది. ఆ శబ్ద చైతన్యము. కాబట్టి 24/7 లైఫ్ టైం బ్రహ్మముహూర్త కాలంలో మీరు బతకాలంటే ఓంకారంతో తరిచే కొద్దిగా మీరు బ్రహ్మముహూర్త కాలంలోకి ఎంటర్ అవుతుంటారు. ఆ వచ్చే 45 నిమిషాల యొక్క శక్తి ఎంత ఉంటుందో అంతే శక్తి మీకు
ఓంకారాన్ని ఉచ్చరించినప్పుడంతా వస్తూ ఉంటుంది. ఇదే సీక్రెట్. మీ ఇల్లు మీరున్న చోట మీ జీవితం బ్రహ్మముహూర్త కాలం కావాలి, సమస్త విజయాలు మీకు సొంతం కావాలంటే ఓంకారాన్ని పట్టుకుంటే చాలు. దీనికి ఏది ప్రధానమంత్రి పర్మిషన్ లెటరో లేదా మీ ఊరు ఎమ్మెల్యే లెటరో ఏం అవసరం లేదు. మీ యొక్క అనుమతి మీరు ఇచ్చుకుంటే చాలు. ప్రకృతి మీకు సహకరించడం ప్రారంభిస్తుంది. మీ ఓంకారాన్ని ఉచ్చరిస్తే లాభాలు ఏంటి అని మీరు వీడియో కొట్టండి. ఎంతమంది మహానుభావులు వీడియోలు పెట్టినారు. ఎటువంటి శక్తి కలుగుతా ఉంది ఆన్ ది స్పాట్. అద్వితీయమైనటువంటి శక్తి శరీరంలో ప్రవేశించేస్తా ఉంది. అది ప్రూవ్ చేశారు. నాసా వాళ్ళు కూడా ఒప్పుకొని వాళ్ళు కూడా వీడియోలో లేరు. ఈ ఓంకారం అని చెప్తే దీనికి మించిన లెటర్ లేదని. సింగిల్ లెటర్ మీ జీవితాన్ని 100 సార్లు కలవచ్చు. ఈ భూలోక పని ఇంకో భూలోకాన్ని చూడొచ్చు. అది ఓంకార శక్తి. నేను కూడా అలాగా ఎన్నో చూసి ఎన్నో చేసి చిన్నప్పటి నుంచి అడిక్ట్ అయ్యాను నేను కూడా ఓంకారానికి. ప్రతిరోజు ఓంకారం చెప్పుకుంటా ఉంటాను నేను. తెల్లవారుతో నాకు తోచినంతసేపు ఓంకారం చెప్పుకున్న తర్వాతనే ఇతర కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. దాన్ని అడిక్ట్ కావడానికి మనకు భయం ఎందుకు? అసలు చలన రిసిప్ట్ అని కట్టాలని అవసరం లేదు. నేను చెప్పినట్టు మీరు చూడండి, అదురుతుంది. మీ బ్రెయిన్ అదరాలంటే ఒక్క లెటరు ఓంకారం మాత్రంతో ఇంక వేరే లెటర్కి అదరదు. అంటే సహస్రార చక్రం ఏమవుతుంది? అద్భుతంగా యాక్టివేట్ అయిపోతుంది. ప్రాక్టికల్గా చూసుకోవచ్చు. ఓంకారం చూసే వినాయకుడు. ఈ ఓం తయారైనటువంటి లెటర్స్ ఆ ఊ ఉం, మాతా పిత గురువు దైవం, ఇవి కలిస్తేనే, చివరి అక్షరాలు కలిస్తేనే ఓం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఓంకారానికి ఏమీ లేవు. మతాలు లేవు, కులాలు లేవు, ఏమీ లేవు. సర్వమానవులు ఓంకారంలోనే పుట్టుతున్నారు, ఓంకారంలో అంతరిస్తున్నారు. కానీ ఈ ఫార్ములా తెలియకుండా జీవితాన్ని వెతుక్కుంటున్నారు. వెలుగులోనే ఉంటూ చీకట్లో వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఓంకారాన్ని ఎంత ఎక్కువగా చెప్పగలిగితే మీకు జన్మలకు కావాల్సినంత స్పిరిచువల్ కరెన్సీని మీరు ఇప్పుడే సంపాదించేస్తారు. ఒక అబ్బాయి పుట్టగానే గోల్డెన్ స్పూన్లో పాలు తాగిపిస్తారు. ఒక అబ్బాయి పుట్టగానే చెట్టు కింద వేలేసి ఊపుతారు. ఇతని బ్యాలెన్స్ షీట్ లేదు, అతని బ్యాలెన్స్ షీట్ ఫుల్గా ఉంది. మీ కరెన్సీ అనేది, మీ పుణ్యం అనేది ఎక్కడికి వెళ్ళదు. అది ఒక అద్భుతమైన కుటుంబంలో తీసుకొస్తుంది. మీకు పుణ్యం లేకపోతే ఏమీ లేనటువంటి కుటుంబంలో తీసుకొస్తుంది. మీరు ఓంకారం చెప్పే కొద్దికి ఉన్నతమైన స్థాయికే వెళ్తారు. మోక్షము అంటే ఓంకారాన్ని జపించడం ద్వారానే వస్తుంది. అంటే సంకల్ప సిద్ధి, జన్మోద్ధరణ, ఆత్మోద్ధరణ, ఇవన్నీ కూడా ఓంకారం జపించడం వల్లే వస్తుంది. గొప్ప గొప్ప మహర్షులందరూ కూడా దాని ద్వారానే ప్రయాణించారు, దాని ద్వారానే గొప్పవాళ్ళు అయ్యారు. రాజర్షులు, బ్రహ్మర్షులు, మహర్షులు, దేవర్షులు అందరూ కూడా ఓంకారం అనేటువంటి ఇంధనం ద్వారానే జర్నీ చేసేది తప్పితే ఇంక వేరే ఏం రికమెండేషన్లు అంతా ఏం లేవు. భుజబలాలు, కండబలము, సైనిక బలం కాదు. ఓంకారంలోకి ప్రవేశించాలంటే మీ యొక్క శ్రద్ధ ఉండి మీరే ఎంటర్ కావచ్చు. ఏ దేవత అవసరం లేదు, సమస్త దేవతలు అందులోనే ఉన్నారు. కాబట్టి ఓంకార శక్తిని మీరు 1 month ప్రాక్టీస్ చేయండి. జస్ట్ 30 రోజులు, రోజు 10 నిమిషాలు చెప్పినా మళ్ళీ మీరు జీవితంలో వదలరు. కనెక్ట్ అయిపోతుంది. మీరు రాస్తున్నప్పుడు ఫస్ట్ ఓంకారం రాసి దాని కింద వాళ్ళు ప్రారంభించండి. అలా అడిక్ట్ అవ్వండి. ఓంకారం రాయకపోతే నేను రాసినట్టు ఏమి నాకు తృప్తి కలలేదనే పరిస్థితికి రండి. ఓంకారానికి మతం లేదు. ఇది హిందూ మతం అనేది కాదు. ఇది విశ్వమతం, అనంత విశ్వం. ఓంకారం అంటే ఒక భూమి అనేది ఒక చిన్న మట్టి ముద్దలాగా ఉంది. ఈ భూమి కాకుండా మనం చెప్పలేనంత, అంచనా కట్టలేనంత మహాఖగోళం ఉంది. అదంతా ఓంకారమే. ఈ సౌరమండలము ఒక చిన్న భూచక్రంలాగా తిరుగుతూ ఉంది ఆకాశంలో. ఇటువంటి 10,000 కోట్ల వరకు ఉన్నాయని నాసా వాళ్ళు అంచనా మాత్రమే. ఇటువంటి గెలాక్సీలు సౌరమండలాలు లాంటివి. భూమి కన్నా 1300 రెట్లు పెద్దది సూర్యగ్రహము. సూర్యుడి కన్నా 1300 రెట్లు పెద్ద గ్రహాలు ఉన్నాయి. అవన్నీ గుంపులుగా తిరుగుతున్నాయి. వాటిని పాలపొంతులు, గెలాక్సీలు అన్నారు. వాటిని కూడా మింగేసేటువంటి బ్లాక్ హోల్స్ ఉన్నాయి. కృష్ణ బిలాలు అంటారు వాటిని. ఇవంతా కలిపితే మనం భగవంతుడిని ఏమైతే మనం అంటున్నాం, దైవం అని ఎవరని అంటున్నామో ఆ దైవం యొక్క ఒక్క రోమకూపంలోనే ఉంది అంటున్నారు. మరి దైవశక్తి ఇంకెంత ఉండాలి ఆలోచించండి. విశ్వ చైతన్య శక్తి ఎంత ఉండాలి? ఇటువంటి ఆలోచన చేయడం వల్ల మన బ్రెయిన్కి అటువంటి ఆలోచన వస్తుందంటే మనం ఎటువంటి స్థితికి ఎదిగాము, ఎటువంటి స్థితిలో మనం వెళ్ళి అప్డేట్ అయ్యి ఆలోచిస్తున్నాము, ఎంత ఉన్నతంగా మన యొక్క హృదయము, మెదడు వికసిస్తూ ఉంది అనేదాన్ని మనం ఆలోచించాలి. సాధారణంగా మనకు బజార్లో, ఇంట్లో, వీధిలో
ఊర్లో వచ్చే కష్టాలు, అవి పెద్ద సమస్యలు, వాటిని అధిగమించేదానికి నేను ప్లాన్లు వేస్తున్నాను, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను, ఏదో ఒకటి చేయాలనేటువంటి స్థితిలో మనం ఉన్నామంటే, ఇటువంటి ఇలా ఆలోచించారంటే ఇవన్నీ అసలు కంటికి కూడా కనిపించవు. ఇతను ఏదో మనకు అందనంత స్థాయిలో ఉన్నాడు, ఒక కష్టంగా అతను మనం భయపించలేము, అతను పరిధులు దాటి 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 విశ్వ చైతన్య శక్తిలో వెలుగుతూ ఆలోచిస్తున్నాడు, అతని ముందు మన మీద చిచ్చుబుడ్డి లాంటి వాళ్ళని కష్టాలే పక్కకు పోతాయి. దానికి తగినటువంటి మార్గాలు ప్రకృతిలో మనకు మనుషుల రూపంలో, అనుకూలమైన పరిస్థితుల రూపంలో వచ్చేస్తాయి. కష్టాలకు మనం కష్టాలు కలిగించాలంటే మనం ఉన్నతంగా ఆలోచిస్తే వాటికి మనకు ప్లేస్మెంట్ ఉండదు. మనం మంచి సోఫా సెట్ వేసి కూర్చోబెడితే స్ట్రాంగ్గా కూర్చుంటాయి. బంధువులు కూడా అంతే. బాగా గమనించాం, వారం రోజులు బాగా పెట్టామంటే వాళ్ళ ఇంటికి పోతే వారం రోజులు ఉండేసి రావచ్చు అనుకుంటారు. వచ్చిన రోజు మనం మతించలేదంటే ఈయన జీవితం వెళ్ళి రాకూడదు అనుకుంటారు. సేమ్ కష్టాలు కూడా మనం గౌరవించే కొద్దీ మనం పీడిస్తాయి. కంఫర్ట్నెస్ మనం చూపిస్తున్నాం. నువ్వు చెప్తున్నావు బాబు, మేము వాళ్ళ అప్పులు పడి తిప్పలు పడుతున్నాం అంటే, ఇప్పటి నుంచి ఓంకారం చేయండి, ఓంకారం జపించండి, దానికి కావాల్సినటువంటి పరిస్థితులు క్రమేపీ కలుగుతాయి. నేను చెప్పినంత మాత్రం మీకు ఇది ఉన్నంత మాత్రం మీ కష్టాలు తీరిపోతాయి అనడం లేదు. ఈరోజు ఓంకారం జపించండి, ఆ ఇంద్రాన్ని నింపండి, ఓంకార శక్తితో ఉన్నటువంటి ఇంద్రాన్ని నింపండి. మీ ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ పైన కొద్దిగా అన్నిటిపైన నీళ్లు కొద్దిగా చల్లి మీ ఫ్యాన్ వేస్తే మీ ఇల్లంతా ఆ నీటి తుంపర్లు పడతాయి. మీ ఫ్యాన్ రెక్కల పైన పూల రేకులు వేసి ఫ్యాన్ వేస్తే ఇల్లంతా పూల రేకులు పడతాయి. ఆ ఫ్యాన్ పైన మీరు ముందర పెన్సిల్తో ఓంకారం కానీ, ఓం నమ శివాయ కానీ, ఓం నమో నారాయణ కానీ రాసేసి ఫ్యాన్ వేస్తే ఆ మంత్రశక్తి వీళ్ళంతా గాల్లో ప్రసరిస్తుంది. ఇది మీకు నమ్మకుంటే చేయండి. మీకు ఇష్టదైవం ఎవరైనా మీరు జేసస్ అని రాసుకోండి, అల్లాహో అక్బర్ అని రాసుకోండి, అంతే. మీరు నమ్మిన సిద్ధాంతమే వీళ్ళంతా ప్రసరిస్తుంది. మనం వేసిన నీటి చుక్కలే ఇల్లంతా పడతాయి, పూల రేకులే ఇల్లంతా పడతాయి, రాసిన మంత్రం వీళ్ళంతా ప్రసరించబడుతుంది. దానికి ఏ ఖర్చు ఏముంది? కాబట్టి నిగ్రహం లేనివారు విగ్రహం దగ్గరికి వెళ్తారు, నిగ్రహం ఉన్న వాళ్ళు తాను ఎక్కడున్నా దేవుడిని రప్పించుకోగలుగుతారు అన్నదానికి భక్త రామదాస్ లాంటి వాళ్ళు, ఎంతోమంది మహానుభావులు జైల్లో ఉంటే పోయి రాముడు డబ్బులు కట్టాడు అంటారు కదా, మరి ఎందుకు? ఆయన గుడికి పోయి పూజించాడా? కాబట్టి ఆ స్థాయికి వెళ్ళాలని అంటున్నాను. ఇప్పుడు గుళ్ళకి వెళ్తున్న వాళ్ళంతా మూర్ఖులని కాదు, గొప్ప వాళ్ళే. గుళ్ళకి వెళ్ళాలి, ఆలయాలు మన కోసమే ఉన్నాయి, కానీ అర్థం కావడం కోసం మహానుభావులు అయ్యే వాళ్ళంతా కూడా తామున్న చోటికి దేవుని రప్పించుకుంటారు. మనం ఆ స్థాయికి వెళ్ళాలి. కాబట్టి ఓంకారం అనేది జీవితంలో మొదటి ఓంకారం ఉచ్చరించిన మొదటి పనిగా పెట్టుకోవాలి. మన రక్తంలోకి ఓంకార శక్తి మొత్తం ప్రసరిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఒక ఇనుప ముక్కను ఒక అయస్కాంతంతో రుద్ది 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 చూస్తే అది కూడా అయస్కాంతంగా ఎలా మారుతుందో, ఓంకారం చెప్పడం ద్వారా మీరు కూడా విశ్వ చైతన్య శక్తికి కనెక్ట్ అయిపోతారు. దీనికి మధ్యలో మనకి ఏ అడ్డంకి లేదు. ట్రాఫిక్ అంతా క్లియరెన్స్ అయిపోతుంది బ్రెయిన్లో ముందు. భయము అనేది దూరిందంటే మాత్రము మనిషిని చెదలు తిన్నట్టు తింటుంది. ఇనుముని చిలుము తిన్నట్టు తింటుంది. అది చాలా ప్రమాదకరమైంది. దాన్ని బయటకు పంపించాలంటే చాలా కష్టం, చెప్పినంత సులభం కాదు. ఓంకారం చెప్పించండి, తెలియకుండా ఆనందంగా ఉంటారు. ఏమీ లేకపోయినా ఏదో అందరికన్నా బాగా ఉన్న వాళ్ళగా ఫీలింగ్ ఉంటుంది. బ్రెయిన్ మొత్తం కాస్మిక్ ఎనర్జీ, దైవ శక్తితో నిండిపోతుంది. దీన్ని నింపడం ఎంత నింపితే అంత. మీరు నిండా నింపుకుంటారా? కొద్దిగానే నింపుతారా? ఊరికే వాసనే చూస్తారా? లేదు అపరిమితంగా ఎంతైనా పొందుతారా? మీ ఇష్టం, అంత మీ చేతిలోనే ఉంది. మీ భవిష్యత్తు మీ చేతిలోనే. మీ ఆకారం ఓంకారం. కాబట్టి ఈ ఓంకారము నేను ఒక మహానుభావుడి యొక్క ట్రైనింగ్ క్లాస్లో విన్నాను. ఒక అబ్బాయి కోమాలో ఉంటే టేప్ రికార్డులో ఓంకారం పెట్టేసి 3 రోజులు చౌకాడ పెట్టేశాడు. 4వ రోజు అబ్బాయి ఓం ఓం అంటూ లేసాడు. జస్ట్ 4th డే. అతను ఏదో ఒక పూన క్వశ్చన్ లాగా ఓం 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 అంటూ లేసేసాడు. కోమాలో ఉన్న వాళ్ళు లేపేసింది. ఆ ఓంకు చెప్తున్న లేసాడు అతను. హాస్పిటల్స్ ఏమన్నాయి, ట్రీట్మెంట్స్ ఏమన్నాయి, మెడిసిన్స్ ఏమన్నాయి, వాళ్ళు అతను ఎప్పుడో మెలకువకు వస్తాడని చెప్పి అలా బెడ్ పైన పండబెట్టి రోజుకింత తీసుకుంటారు. కోమాలో ఉన్నటువంటి మీ యొక్క ఐశ్వర్యాన్ని మేల్కొల్పుతుంది. కోమాలో ఉన్నటువంటి మీ యొక్క అపారమైన శక్తిని మేల్కొల్పు తట్టి లేపేస్తుంది. శాశ్వతమైనటువంటి మీకు కావాల్సినటువంటి, మీకు అవసరమైనటువంటి, మీకు ఏది రావాలో అది రప్పించేస్తుంది. మీరు ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంట్ చేసుకుంటేనే, ఎక్స్పెరిమెంటు ప్రాక్టీసు కృషి చేసుకుంటేనే ఈ ఓంకారం చెప్పడానికి అర్హత మీకు. మీరు డిసైడ్ కావడం తప్పితే ఇంకేమీ లేదు. కాబట్టి
అది శుద్ర మంత్రాలైనా, సాత్విక మంత్రాలైనా, శక్తి మంత్రాలైనా, కట్టు మంత్రాలైనా, ఇట్లా ఎన్నో రకాల మంత్రాలైనా ఓంకారమే. బ్లాక్ మ్యాజిక్ అంటారు, అంతా వైట్ మ్యాజిక్కే. అనుకూల శక్తిని ప్రతికూలానికి ఉపయోగించడమే బ్లాక్ మ్యాజిక్, అంత ఇంకేం లేదు. కాబట్టి ఓంకార శక్తిని గురించి చెప్పాలంటే ఇంకా ఎక్కువ మాట్లాడచ్చు. మీరు ముందు ఈ ఓంకారం అనేటువంటి విశ్వవిద్యాలయంలోకి అడుగుపెట్టి తరించి మీరు గొప్పవాళ్ళు అవుతారని ఆశిస్తూ, మరింత మందికి ఈ వీడియోని షేర్ చేయాలని, ఈ వీడియోని లైక్ చేయాలని, సబ్స్క్రైబ్ చేయాలని, ఓంకారానికి తగిన గౌరవాన్ని మీరు ఇస్తారని, ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద్వారా ఎంతోమందికి ఇది చేరవేసి ఈ విజ్ఞానాన్ని 10 మందికి మీ ప్రసాదంలాగా పంచాలని కోరుకుంటున్నాను. మీరు కూడా ఈ ఓంకారాన్ని జీవిత పర్యంతము ఉచ్చరించి ఉద్ధరించబడాలని కోరుకుంటున్నాను. మరి ఎంతమంది ఓంకారాన్ని పట్టుకుంటారో మీరు కామెంట్ ద్వారా తెలియజేయాలని నా యొక్క చిన్న మనవి. కాబట్టి ఓంకార ప్రియులందరికీ నేను స్వాగతం పలుకుతున్నాను. మీ యొక్క ఆశీర్వాదాల అనుగ్రహాలు అనుగ్రహించమని ఓంకార స్వరూపులందరికీ నమస్కరిస్తున్నాను. స్వస్తి.